రాష్ట్రంలో, దేశంలో ఎలాంటి రాజకీయాలు చూస్తున్నామో, చూడబోతున్నామో ఒక్కోసారి తలుచుకుంటే నిజంగా భయమేస్తదబ్బా! ఇంక దిగజారడానికి ఏం లేవన్న ప్రతిసారి దిగజారిపోతూ ఉన్నాయి. తాజాగా సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, మహానుభావుడు ద గ్రేట్ అంబేద్కర్ గారి గురించి అలా మాట్లాడాల్సిన అవసరం ఏముందో తెలియదు. మాట్లాడి మళ్ళీ అంబేద్కర్ గారిని మేమే ప్రేమిస్తాం, అంబేద్కర్ గారికి వారసులు మేమే అని చెప్పి ఉన్నారు. మరి ఏ కాన్సెప్ట్లో వారసులు నాకైతే సీరియస్గానే తెలియదు. మరి ఏ బేసిస్లో వారసులు? అండ్ అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల మీద తాను క్షమాపణలు చెప్పాలి దేశ ప్రజలకని, రాజీనామా చేయాలని డిమాండ్స్ నిన్నటి నుంచి ఉన్నాయి. ఈరోజు కూడా పార్లమెంటు బయట లోపలికి వెళ్ళే దగ్గర ఇటు ప్రతిపక్ష పార్టీలు అమిత్ షా గారి రాజీనామాకు, తన క్షమాపణలకు డిమాండ్ చేసుకుంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తే, అటువైపు అధికార పార్టీ ఎంపీలు కూడా అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ అవమానించింది అని, అంటే ఏ బేసిస్లో అంబేద్కర్ని అవమానించింది అని చెప్పి వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. అమిత్ షా గారి రాజీనామాకు క్షమాపణలకేమో ఇటు ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించిందని చెప్పి అధికార పార్టీ ఒకరికొకరు చివరికి అక్కడ తోసుకున్నారట, ఒకరికొకరు నూక్కున్నారట, దొబ్బుకున్నారట. ఇంకా పిడిగుద్దులు ఒకటి మిగిలినట్లున్నాయి. దొబ్బుకున్నారట. బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి ఈ కంటి దగ్గర అంటే ఇది కొంచెం తగిలింది, రక్తం కారుతుంది. ఏందో వచ్చి ఎంపీలే ఒకరికొకరు చూసుకుంటే కింద పడ్డారట. ఇక్కడ తగిలింది, రక్తం కారుతుంది. కుర్చీలో కూర్చోబెట్టుకొని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆయన ముందు గొట్టాలు పెడితే రాహుల్ గాంధీని నన్ను నెట్టి అవతల పడేశారు అంటున్నారు. రాహుల్ గాంధీ స్వయాన నన్ను నెట్టి అవతల పడేశారు అన్నారు. తర్వాత ఈ మైకులు పరిగెత్తుకుంటూ వచ్చి రాహుల్ గాంధీ దగ్గర పడితే, నేను లోపలికి వెళ్తూ ఉన్నా, ఆ పార్టీ ఎంపీలే నన్ను పోనీ కూడా నన్ను లాగుతున్నారు, పట్టుకొని నన్ను తోస్తున్నారు, లాగుతున్నారు. మరి వాళ్ళు లాగి వాళ్ళే ఒకరి మీద ఒకరి కింద పడ్డారు అంటున్నారు. గమ్మత్తుంది కాదు. ఒకరు కొట్టినారని, ఒకరు లాగినారని, లేదా ఒకరు దొబ్బినారని పోటాపోటీ నినాదాలు. చివరికి లోపల సభలో ఏం లేదు. మళ్ళీ సభ 2 నెలలకు వాయిదా పడింది. అంటే ఆడ పెద్ద చర్చిస్తున్న అంశాలు లేవు, పెద్ద ఆడేమి వీళ్ళు తీసుకొని అమలు చేస్తున్న మంచి పెద్ద పెద్ద నిర్ణయాలుగా ఏం లేకుండా పోయింది. అవి దొబ్బుకోవడాలు, తోసుకోవడాలు, కింద పడుకోవడానికి సరిపోతున్నాయి. ఎంత స్వామి దరిద్రం కాకపోతే అదే ఏం సభలో, ఏం నాయకులు. అసలు అంబేద్కర్ గారు లాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు హెచ్చు తగ్గులు మాట్లాడడం? అటువంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు హెచ్చు తగ్గులు ఎందుకు అంటూ ఏమో కానీ